జై శ్రీరామ్. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి స్వామీజీ వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. వేదిక ముందుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జన్మ శతాబ్ది ఉత్సవంలో భాగంగా జరుపుకుంటున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలైనప్పటి నుంచి సంఘ కార్యకర్తలు స్వయం సేవకులందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాము. ఆ ప్రార్థనలోని ఒక వాక్యాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే పరం వైభవం నీతు మేతత్ స్వరాష్ట్రం అంటాం. అంటే భారతదేశాన్ని పరమ వైభవ స్థితికి, పరమోన్నత స్థితికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తుంది. దీనిలో భాగంగా హిందువులని సంఘటితం చేయడం అనేది ఒక కార్యం అయితే, కార్యకర్తల నిర్మాణం చేయడం అనేది రెండవ కార్యంగా సంఘం పనిచేస్తుంది. మరి పరమ వైభవ స్థితికి, పరమోన్నత స్థితికి దేన్ని తీసుకెళ్ళాలండి? మన భారతదేశాన్ని తీసుకెళ్ళాలి. అంటే మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నింటికీ విశ్వగురు స్థానంలో ఉంచడమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుంది. అక్క ప్లీజ్ కూర్చోండి అక్క. సో కార్యకర్తల నిర్మాణం అని చెప్పాం కదా. కార్యకర్త అంటే ఎవరండి? మీరు ఇక్కడికి వచ్చి ఒక పని చేశారు, మీరు కార్యకర్త, నేను ఇక్కడికి వచ్చి ఒక పని చేస్తున్నాను, మనందరం కూడా కార్యకర్తలే. మరి కార్యకర్తలు నిర్మాణం చేయడం అంటే ఏంటి అంటే, మనం బాలేమా అని ఒక డౌట్ వస్తుంది. మళ్ళీ నన్ను నిర్మాణం చేయడం ఏంటి, నన్ను కొన్ని మార్పులు చేర్పులు ఎందుకు చేసుకోమంటున్నారు అంటే, మన దేశ చరిత్ర, మన దేశ గౌరవం, మన దేశ పరంపర, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి అందించి వారి నుంచి మనం పరమ వైభవ స్థితికి, పరమోన్నత స్థితికి భారతదేశాన్ని తీసుకెళ్తాం అనుకున్నాం కదా. దానికోసం మనం కొంతవరకు మారాలి. మరి ఆ మార్పుని ఏమన్నామంటే పరివర్తన అంటాం. పంచ పరివర్తనలు 5 రకాలుగా మనం మారాల్సి ఉంది. ఇందాకే చెప్పాను, నేను బాలేనా అన్న సందేహం మనకొద్దు. మనం బాగుండాలి. మనం బాగుంటే ఏమవుతుంది? మన కార్యకర్త ఉన్నటువంటి ఇల్లు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అప్పుడు మనం ఏదైతే అనుకున్నామో సర్వోన్నత స్థితి, దేశం అక్కడి వరకు వెళ్తుంది. అంటే కార్యకర్తగా నేనొక్కదాన్ని మారితే, మనందరం మారితే దేశ ప్రగతిని మార్చచ్చు, మన దేశాన్ని ప్రపంచ దేశాలకి విశ్వగురు స్థానంలో వచ్చేలాగా చేయొచ్చు అనేదానికి అతిశయోక్తి ఏముండదు. మరి ఏం మారాలి అని చెప్పుకున్నామంటే చిన్న చిన్న మార్పులే. అమ్మో నేను పెద్దగా మారాలా, నేను చేయకూడని పనులు కూడా మార్చుకోవాలా అనేది ఏమి లేదు. చిన్న చిన్న పనులు, చిన్న చిన్న మార్పుల వల్ల పెద్ద మార్పు చేసి భారతదేశాన్ని విశ్వ స్థానంలో నిలిపే ప్రయత్నం చేద్దాం. వాటిని పంచ పరివర్తనలు అన్నాము. పంచ పరివర్తనలో మొదటిది కుటుంబ ప్రబోధం, స్వదేశీ వస్తువులను వాడడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, సామాజిక సమరసత, పౌర విధులు, ఈ 5 చెప్పుకుంటాం. కుటుంబం అంటే ఏంటండి? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చూద్దామన్నా కలవడలేదు. ఉమ్మడి కుటుంబంలో ఏముంటుంది? తల్లి, తండ్రి, తాత, నానమ్మ, అమ్మమ్మ, పిన్ని, బాబాయిలు వీళ్ళందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండేది. ఇంట్లో భార్యాభర్తలు పనులలో ఉన్నప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఏం చేసేవాళ్ళు? మన తాతలు, తాతమ్మలు, నానమ్మలు కథలు చెప్పడం, పాటలు నేర్పించడం. రాముడు అంటే ఎవరు, సీత ఏం చేసింది, భగవద్గీత ఏంటి, కృష్ణుడు అంటే ఎవరు. ఇక్కడ మీరు పెద్ద ఫోటో పెడుతున్నాం, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పతనం ఏంటి? ఛత్రపతి శివాజీ అంత గొప్పవారు అవ్వడానికి జిజియామాత గొప్పతనం ఏంటి? మన పరంపరలో ఉన్నటువంటి గురువుల గొప్పతనం ఏంటి? ఇవన్నీ మన నాన్నమ్మలు, తాతయ్యలు కథల రూపంలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందన్నది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనే తప్పుడు పద్ధతి, 2 వద్దు 1 ముద్దు అనే తప్పుడు పద్ధతి, ఇట్లాంటివన్నీ మన భారతదేశం మీద రుద్దబడి మనం వృద్ధించుకొని ఏమైపోయినామంటే ఉమ్మడి కుటుంబాలు కనబడకుండా పోయినాం. సరే అక్క, ఉమ్మడి కుటుంబాలు ఎట్లాగూ లేవు, మరి మనం ఏం చేద్దాం? సో మనం కొంచెం ఫోన్కి, మన పిల్లలకి మనకి ఫోన్ కాస్త పక్కన పెడితే మన పిల్లల్ని, మీరు ఎందాకైతే చెప్పుకున్నాం కదా, భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది తల్లి తండ్రి మారి పిల్లల్ని మార్చడం. పంచ పరివర్తనలో కుటుంబం మొదటి అంశంగా తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, మనం మారాలి, మన పిల్లల్ని మార్చాలి. ఫస్ట్ మన పిల్లలకి ఏం చెప్తామండి? స్విగ్గీలు, జొమాటోలలో, అమెజాన్లలో ఏది అడిగితే ఆర్డర్ పెడతాం.
ఏసీలు ఉంటాయి, ఇంట్లో కూలర్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఇన్ని డూప్లెక్స్ బంగ్లాలు ఉంటాయి, లగ్జరీ లైఫ్ ఉంటుంది. మరి ఇదంతా రావడానికి ఎలా వచ్చింది అనేది మన వంశ చరిత్ర, మన కుటుంబ చరిత్ర చెప్పాలి. నాన్న, ఇది మీ నాన్నమ్మ కష్టం, మీ తాతగారి కష్టం, మీ నాన్నగారి కష్టం. మనం ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇట్లా ఉన్నామంటే దీనికి కారణం వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి మనం ఈ స్టేటస్లో ఉన్నామని పిల్లలకి మీ ఇంటి చరిత్ర ఫస్ట్ చెప్పండి. తర్వాత ఇంటి చరిత్ర ఎందుకు చెప్పాలంటే డబ్బు మీద అప్పుడు అంటే నేను ఎట్లా ఖర్చు పెట్టాలి, వాళ్ళ కష్టాన్ని నేను ఏం చేస్తున్నానన్న ఒక నాలెడ్జ్, ఆ జ్ఞానం వస్తుంది. పెద్దలంటే పిల్లలకి గౌరవం కూడా వస్తుంది. ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక మంచి విషయాన్ని, భగవద్గీత శ్లోకమో ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఇందాక ఉమ్మడి కుటుంబాలలో లేనండి, నా అవసరం ప్రకారం నేను వేరుగా ఉంటున్నాను, అట్లా ఉన్నాం కాబట్టి మీరే చెప్పాలి. రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి లిస్ట్ అంటే ఏదైతే ఉందో మీకు ఎవరి గురించి తెలిస్తే వారి గురించి చెప్పే ప్రయత్నం చేయండి. వారానికి ఒక్కసారైనా కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళాలి, గుడి యొక్క విశిష్టత చెప్పాలి. గుడి అనేది శక్తి కేంద్రం. మన లోపల 7 చక్రాలు ఉంటాయి, 7 చక్రాస్ ఉంటాయి. ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవ్వాలంటే ఒక్కొక్క పని చేయాలి. ఇవన్నింటికన్నా మనం గుడికి వెళ్తే సరిపోతుంది. సో ఇది మీ పిల్లలకి చెప్పాలి. వారానికి ఒకసారి కుటుంబంతో కలిసి భోజనం చేయండి. ఒక్కసారి భోజనం చేయాలని చెప్పించుకునే పరిస్థితి వచ్చిందంటే మనం అంతా బిజీగా ఉన్నాం. అందుకనే ఈ మైకులు పట్టుకొని వారానికి ఒక్కసారి కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళండి, వారానికి ఒక్కసారి కుటుంబంతో కలిసి భోజనం చేయండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా ఏమొచ్చిందండి, జెన్జీ కాలం అంటున్నాం. జెన్ ఆల్ఫా అంట, జెన్ బీటా అంట, 90s కిడ్స్ అంట, ఇప్పటి కిడ్స్ అంట చాలా షార్ప్. మనకు కూడా తెలుసు మన పిల్లలు మనకన్నా షార్ప్, మనకన్నా ఫాస్ట్గా ఉన్నారు. సో జెన్జీ కిడ్స్కి మనం ఏం చెప్పనవసరం లేదు. మనం ఏదైతే చేస్తామో దాన్ని ఆటోమేటిక్గా పిల్లలు ఆచరిస్తారు. మనం ఏ విధంగా ఉంటున్నామో, సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నామో, నా కుటుంబం పట్ల నేను ఎంత బాధ్యతగా ఉంటున్నానో దాన్ని బట్టి మీ పిల్లలు అలవాటు అవుతారు. మీ పిల్లలే మీ రిఫ్లెక్షన్, అంతే. వాళ్ళకి కొత్తగా మీరు చెప్పాల్సింది ఏం లేదు. మీరు ఏదైతే పాటిస్తారో మీ పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారో, దాన్ని చూసి దాన్నే ఫాలో అవుతారు. స్వదేశీ వస్తువులని వాడడం నేర్చుకుందాం. స్వదేశీ వస్తువులనే వాడండి. ఇప్పుడు ఒక చైనా వస్తువు ఉంది, చైనా వస్తువు 10 రూపాయలకు ఒక బొమ్మ వస్తుంది. అదే మన దేశంలో తయారు చేసింది అయితే 15 రూపాయలకు వచ్చింది. మనం ఏది కొనుక్కుంటాం, అమ్మ నాకు 5 రూపాయలు తక్కువ అవుతాయి అని చెప్పేసి చైనా వస్తువుని కొనుక్కుంటాం. భారతదేశంలో ఉండి చైనా వాడి ఆర్థిక వ్యవస్థని పెంచుతున్నారు. మరి మన ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే ఏం చేయాలి, మన దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని కొనండి. 5 రూపాయలు ఎక్కువైనా మన దేశం బాగుపడుతుంది కదా, మన దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది కదా. ఒక 5 రూపాయలకు చూసుకుంటే చైనా ఒక్కటే కాదు, వేరే దేశ వస్తువుల్ని కాడకుండా మన ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రయత్నం చేయండి. స్వభాష స్వభూష అంటాం, వేషధారణ, సంస్కృతి. మనం ఎట్లయితే ఇందాక అవి అలాంటి డాన్సులు కూడా కనపడకుండా పోయినాం. అంతెందుకండి, మనం జడలు వేసుకోవడం, బొట్లు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం ఇవన్నీ మర్చిపోయినాం. ఇందాక మీ జెన్జీ పిల్లలు మిమ్మల్ని చూసి మీరు ఫాలో అవుతారు. మీరు చేయాల్సింది ఏం లేదు. పొద్దున్న లేచి యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, అవి చేసుకొని స్నానం చేసుకొని బొట్టు పెట్టుకొని మీ పనులకు మీరు వెళ్ళిపోతే మీ పిల్లోడు చూసి నేర్చుకుంటాడు. ఓ ఇట్లా చేయాలేమో, ఇదే పద్ధతి అని నేర్చుకుంటారు. చెప్పాను కదా, జెన్జీ పిల్లలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముండదు. మనం చేస్తూ ఉంటే వాళ్ళు అలవాటు అయిపోతారు. సో స్వభాష స్వభూష, అలాగే స్వదేశీ వస్తువుల్ని కొనడంతో పాటు మన ఇంటి ముందు, మన దగ్గరలో, మన వాడలో, మన ఊరిలో ఉన్నటువంటి మన హిందూ వ్యాపారస్తుల దగ్గరనే వస్తువులు కొనండి. మీరు పూలు కొంటారా, పళ్ళు కొంటారా, కిరాణా సామాన్ కొంటారా, ఏది కొన్నా కూడా హిందూ షాపులలోనే తీసుకోవాలి. హిందూ వ్యాపారస్తులని ఎదగనిద్దాం. వేరే వాళ్ళ దగ్గర వస్తువులు కొనద్దు. తర్వాత వచ్చేసి పర్యావరణాన్ని పరిరక్షించే ప్రయత్నం చేయండి. పర్యావరణ పరిరక్షణలో ముఖ్యంగా 3 విషయాలు చెప్పుకుంటాం. పేడ్ బచావో, పానీ బచావో, ప్లాస్టిక్ హటావో. అంటే చెట్లని పెంచండి, నీటిని వృధా చేయకండి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. గట్టిగా ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు. నేను అన నుండి నా దేశం వరకు అన్ని రకాల అంశాలని మనకు మరొకసారి పరిచయం చేసినటువంటి వింధ్య అక్కయ్యకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్.